అందరికీ నమస్కారం అండి. తానా 21వ కన్వెన్షన్కి వచ్చేసిన మీ అందరికీ ఇదే మా స్వాగతం, సుస్వాగతం. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించడానికి తానా ఈరోజు ఆ రోజు మన ఈ తానా పెట్టింది పేరు. ఈరోజు మా కల్చరల్ కమిటీ నుంచి అనేక రకమైన మంచి మంచి కార్యక్రమాలను మన యుఎస్లో ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఇండియా నుంచి మేము ఏరి మీ ముందు ప్రదర్శించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాము. సో మా ఈ ప్రోగ్రామ్కి మెయిన్ యాంకర్ ఆఫ్ ద షోస్ రఘు వేముల గారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ టు ద స్టేజ్, రఘు గారు? ధన్యవాదాలు సాహిత్య గారు. తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, అమెరికాలో ఉంటున్న ప్రతి తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు తానా. 40 వసంతాలు పూర్తి చేసుకుని 21వ మహాసభలు జరుపుకోవడం అమోఘం, అద్భుతం, అద్వితీయం. ఈ 21వ మహాసభల్లో భాగంగా ఈరోజు మిమ్మల్ని ఎంతగానో అలరించడానికి మా టీం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని రంజింపజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మధ్యాహ్న కాలానికి కార్యక్రమాలను మనం ప్రారంభించుకుంటున్నాం. దయచేసి బయట ఎవరున్నా కూడా దయచేసి అందరూ హాల్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మన కార్యక్రమంలో మొదటగా ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అన్న విఘ్న వినాయకుడు చాలా ముఖ్యం అండి. విఘ్న వినాయకుడిని స్తుతించందే మన హిందూ సంప్రదాయంలో ఏ కార్యక్రమం కూడా మనం జరపం. మరి ఈరోజు మన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మొదటగా మనము గణేశ స్తుతి చేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు మన ముందుకి గణనాయకాయ గణదైవతాయ సాంగ్ పాడడానికి మన ముందుకు రాబోతున్నారు శ్రీకాంత్ సందుడుగు. గట్టిగా చప్పట్లండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఈ తానా మహాసభలకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 40వ వార్షికోత్సవం 21వ కాన్ఫరెన్స్కి మీ అందరికీ సాధారణంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. సో ఈరోజు ఇందాక రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రొడక్షన్ అండి. సో ఏ పనైనా, ఏ కార్యక్రమమైనా వినాయకుడి స్థుతితోని స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో ఈ వినాయక స్థుతి. Can you get the track volume a little up, please? Even on the monitors. Thank you. Track on the monitors, please. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि
गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे दुर्धर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढकुल्पाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपतवे ध्येयचरिताय गायकवराय गन्धर्वप्रियकृपे गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनं धनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुखाय गौरी गणेश्वराय गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि
गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि आहा आहा Thank you. Thank you. Thank you so much. హలో ఓం గం గణపతయే నమః. సో మన కార్యక్రమం విఘ్న వినాయకుడి పాటతో మొదలైంది కాబట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా చక్కగా కార్యక్రమాలు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీకాంత్ గారికి మీ కరతాళ ధ్వనులు గట్టిగా చప్పట్లు ముగించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి మనకి వివరించడానికి ఓబుల్ రెడ్డి గారిని సాదరంగా మీ చప్పట్ల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. నమస్కారం అండి. డాక్టర్ గౌతమ్ కందుల, నేను ప్రెజెంటేషన్. I am Dr. Gautam Kandula. I am going to present about all roads lead to Amaravati. I am a maxillofacial surgeon. I was practicing in the United Kingdom for about 7 years. Went back to my native place to start a charitable hospital on my grandfather's name. That's Sri Kandula Obul Reddy Hospital in Markapur, which is part of Prakasham district, which is one of the most backward areas of Andhra Pradesh, famine-stricken, drought-prone, dry and hot areas. Next slide, please. ముఖ్యంగా ఈరోజు ఎంతో ఆనందదాయకం, ఒకంత గర్వకారణంగా కూడా ఉంది. తెలుగు వారి కీర్తిని, ఖ్యాతిని దశ దిశల నలుదశల వ్యాపింపజేస్తూ ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి తెలుగువాడి ఔన్నత్యాన్ని, తెలుగువాడి గొప్పతనాన్ని, తెలుగువాడి తీయదనాన్ని రుచి చూపిస్తున్న మీరందరూ గొప్పవారు. మీ అందరి గొప్పవారి మధ్యలో ఉండి ఈరోజు ప్రసంగించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే 40 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తానా వారికి, ఆ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, ప్రెసిడెంట్ గారికి, కన్వీనర్ గారికి, ఇంకా ఇతర సభ్యులందరికీ సవినయంగా నమస్కరించుకుంటూ నా ప్రజెంటేషన్ ప్రారంభిస్తున్నాను. ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో మాట్లాడతాను. ఎనీ మిస్టేక్స్ రోల్ అవుట్ ఆర్ జస్ట్ ఇన్వాలంటరీలీ, ప్లీజ్ టేక్ బ్యాక్ హోమ్ ద గుడ్ మెసేజ్. తానా వారు అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో తెలుగువారు విద్యా రంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో తెలుగువాడి వాడిని, వేడిని, సత్తాను చాటి చెప్పినటువంటి గొప్పవారు ఇక్కడ మన మధ్యలో ఎంతో మంది ఉన్నారు. ఇఫ్ ఐ వుడ్ నాట్ మెన్షన్ అబౌట్ దిస్ గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ ఆల్ టైమ్స్, ఐ వుడ్ బి ఇన్సల్టింగ్ ఎవ్రీ తెలుగు పర్సన్ హియర్. ఐ జస్ట్ అ షార్ట్ ప్రెజెంటేషన్ అబౌట్ రామారావు గారు. ఆడియో ప్లీజ్. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి బట్టల్లో నుంచి, అన్నార్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఇటువంటి మహానుభావుని స్ఫూర్తితో కన్న భూమికి, కన్న తల్లికి, జన్మభూమికి సేవ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో నేను కూడా తానా వారిలాగా
వారు పల్లెల్లో ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న కృషి చాలా శ్లాఘనీయం, అనిర్వచనీయం. మీరు పల్లెటూళ్ళల్లో తెలుగు ప్రజలకు, ప్రతి అమ్మ, అక్క, చెల్లి కన్నీళ్లు తుడవడానికి కోసం మీరు చేస్తున్న ప్రయత్నం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేను కూడా నా చిరు ప్రయత్నంలో భాగంగా ఉడతా భక్తితో నేను కూడా ఆసుపత్రి నిర్మిస్తున్నాను. అలాగే ఈ మహానుభావుని స్ఫూర్తితో చేయి కలిపి నడుం బిగించి ముందుకు సాగుదాం. జీవించి మరణించుటే ఎలా, మరణించినా జీవించవలే అంటారు. తెలుగు ప్రజల హృదయాల్లో, తెలుగు ప్రజల మనసుల్లో, వారి పెదవులపై కలకాలం చిరకాలం జీవించే ఉన్నారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఒక్కసారి మీరు ఆ మహానుభావునికి ధన్యవాదాలు తెలియజేసుకుని చప్పట్లు తెరుచుకోండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. As I was mentioning, all roads lead to Amaravati, but all roads are passing through Markapur. Markapur is strategically located in between Rayalaseema and Andhra, which is one of the most backward areas. Under the dynamic leadership of Chandrababu Naidu Garu, all the new super highways being built to Amaravati from Kadapa, Anantapuram, Kurnool are all passing through Markapur. This will make Markapur a big industrial hub. There's a blink of hope of development now, which is actually backward. There is actually a good scope of development in the transportation sector. It can develop into a good transport sector. Next slide, please. Markapur division is actually comprising of 1.5 million population, which covers Eragondapalam, Dornala, Kambam, Giddalur, and Nallamala forest area, which is actually not seen major development, but it is on the stride of development now. There's so many people who are being deprived of healthcare and normal basic facilities and amenities, which we are trying to bridge that gap. Half of the population who are trying to reach to higher medical centers for accident and emergency care are passing away. Even they're not even reaching their destinations. Next slide, please. Markapur is famous for natural slate stone, which is quite popular, which is exported all over the world. That is the only thriving industry at the moment. Next, please. Very, very famous for cotton fields in that area. Some young entrepreneur here can start a cotton mill in that area. We would invite you to come back to our native areas and try to serve the people of that area and develop industries. Next slide. Tobacco is exported. Next. Red chili, quite popular. Citrus and lemetta fruits are all exported and quite popular in that area. Apart from these agriculture sector, we have కందులు, శనగలు, పప్పులు ఇట్లాంటి ఎన్నో వర్షాధారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రాంతం మాది. వర్షాలు పడితే గానీ పంటలు పండవు, పంటలు పండితే గానీ మా కడుపులు నిండవు. అటువంటి పరిస్థితులలో తినుటకు తిండి లేక, త్రాగుటకు నీరు లేక, ఏడవలేక ఏడ్చిన నీళ్లు రాక బాధపడుతున్న మా ప్రాంతాన్ని ఆదుకోవడానికి తానా వారు కూడా వారి తరపున సహాయం చేయాలి. మా వంతు కృషితో భాగంగా మేము కూడా హెల్త్ సెక్టర్లో మా తరపున, మా ట్రస్ట్ తరపున మేము ఎంతో సహాయం చేస్తున్నాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. This is a hospital which is a dream of Kandulobulu Reddy Garu to build a multi-super speciality hospital in that area, which he could not achieve. As a grandson, I am trying to do my duty and trying to do my best. Next. So what is healthcare? What is medical care? How is healthcare different from medical care? If you have proper health, you don't need medical care. Proper health under the dynamic leadership of Narendra Bhai Modi Garu, he started Swachh Bharat program. Swachh Bharat program is comprises 5 elements basically. Good water, clean environment, pollution-free air, good toilet system and sanitation. These are all 5 elements which are very important for healthcare. Unfortunately, our villages are being deprived of proper healthcare facilities also. There's no many toilets in many villages, which Babu Garu and Narendra Modi Garu has taken up it on a bigger spree, which we have to have it by Vision 2020, which is taken up. We have to finish it off by that time. Every village has to be facilitated with proper toilets, drinking water, and pollution-free environment. Next slide. So we have been doing a lot of development activities under the name of Kandulobulu Reddy Charitable Trust for the past 15 years. From 2003, we've been running free ambulances. We've facilitated more than 500 free surgeries, dug free borewells. We are sponsoring orphans' education. Next. 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 This is a cleft lip and palate surgery. Unfortunately, the RMP people in our villages use forceps to deliver child, because of which they get TM joint ankylosis, the general warts. Next slide. This is one patient whom, with the help of CM's relief fund, Chief Minister's relief fund, we have done a bilateral. So many of our people in the villages are suffering with hip and knee joint replacements. We have done it with the help of CM's relief fund. Patients registered with the trust waiting for help. Next. 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 Previous slide, please.
Unfortunately, this patient is born with a single నాకు kidney. పుట్టుకతో ఒకటే కిడ్నీ ఉంది, అది రాళ్ళుండి ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల తీసేసినారు. ఇప్పుడు బాడీలో 2 కిడ్నీలు లేవు. కిడ్నీ మార్పిడి కోసం రోజు మార్చి రోజు డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నాను. నా ఈ పేద పరిస్థితిని గమనించిన శ్రీ కందుల ఓబుల్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారైన శ్రీ కందుల గౌతమ్ నాగిరెడ్డి సార్ గారు ఆర్థిక సహాయం చేయటకు ముందుకు వచ్చినందుకు. Unfortunately, this patient doesn't have 2 kidneys. Both the kidneys are gone. He has to have dialysis. He is a very poor patient from a small village. We are trying to help him. Any kind-hearted people from here also can try to help that man out. I have actually got his Aadhaar card and all that. This is another this is another young girl. తనకిష్టమైన కరాటేను సాధన చేస్తున్న ఆమె కేవలం 6 నెలల్లోనే She's got 26 gold medals in national levels and state level. రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకోవడమే కాకుండా ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇంకా అద్భుతమైన విజయాలు సాధించాలంటే స్పాన్సర్లు అవసరమని ఉషశ్రీ తల్లిదండ్రులు అంటున్నారు. So we are trying to help her because she's got 23 gold medals till now. She has to go to the international level. We are trying to help her through the trust. And any volunteers from who want to develop the sports in our area can actually help this lady, this girl. She has to have a proper mat because of which she's not able to do well in the international arena. ముందుకు వచ్చిన శ్రీ కందుల ఓబుల రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. Next, please. Another old man waiting for a knee joint replacement. Next slide, please. Other lady who's, this is an interesting story of a lady, 64-year-old, had uncontrolled diabetes, uncontrolled hypertension. Husband passed away 2006, and she had developed neuropsychiatric problems. Only support system was her mother. Her son is a doctor. Her daughter is well settled in the United Kingdom, but she had a debilitating, devastating hemiparesis of left side, and her left leg and hand are paralyzed. We could not save her. Next slide, please. She is none other than my mother. I was not by my mother's side when she actually needed help. I was in the United Kingdom. So I said, మా అమ్మను సేవ్ చేసుకోలేకపోయినాను. మా అమ్మ లాంటి ఎంతో మంది అమ్మలకు తల్లులకు సేవ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి ఆసుపత్రి స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. We do a lot of screening camps with the help of international organizations, with the help of MLAs and MPs. Next. This is Colette, one of the plastic surgeons come from Switzerland. Next. Who's done, these are all friends from UK who've done so many camps. We've been doing so many camps and surgeries out there. Next. With the help of SPs and police. Next. Yeah, help needy is, we have done so much with the resources we have. We have done this much. We can do much more and lot more with the help of kind-hearted people from volunteers and TANA people. Next slide. You can actually sponsor an ambulance on the name of your father or a grandfather. Next slide. Deliver a child, which is very cheap. Sponsor a cataract. Next. Cleft lip and next. You can sponsor a midday meal on an auspicious day, which is provided free of cost to all patients. We have a lot of challenges which we are trying to overcome. Availability of resources, and there is a great demand for doctors in rural areas. Next slide, please. Conclusion. Yeah, please. Next slide. Previous slide, please. So I just wanted to tell you there are many Indians in the world's billionaire list, but still there's so much of population in India who's living below the poverty line. 40% of India live just for less than $2 a day. So we have to get back to our roots, and we have to try to provide some kind of charity from our side, which will be very helpful from your end. Yeah, next slide. I'm very thankful. Unfortunately, my presentation has been shifted to main stage. Next slide, please. Yeah, many thanks. Oh, previous slide. Yeah, many thanks to Jampala Chaudhary garu, Kurmanand Chadalwada garu, Vallabhaneni garu, and Sarita Ramayanam, President, Colorado Telugu Association. Hope my presentation was useful for people from our area and many of the members here. Thank you so much. Many special thanks to my father and grandfather. Next slide, please. This is just the run-through of our hospital, which we are building up now. Yeah,
Thank you so much. Thank you, everybody. Thanks for the opportunity. Yeah, there was a bit of confusion. Yeah, థ్యాంక్ యూ సో మచ్ yeah, thank you. Thank you. I'm Gautam. I'm Gautam Kandula. Yeah, సారీ గౌతమ్ పంతులు గారు, థ్యాంక్ యూ సో మచ్. yeah. నెక్స్ట్ Thanks to Satish Vemana Garu, the next president, swearing in tomorrow. Thank you so much. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా అమ్మ నాన్న. అమ్మ నాన్న అంటే ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడో లేదో తెలియదు, కానీ అమ్మ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, నాన్న కూడా ఖచ్చితంగా ఉంటారు. అమ్మా నాన్నల యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి చాలామంది చెప్పారు, కానీ తానా వేదికపై అమ్మా నాన్నని వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. కానీ అటువంటి అమ్మలను నాన్నలను వృద్ధాశ్రమంలో చేర్చకండి, వాళ్ళకున్న ప్రయారిటీస్ వాళ్ళకి ఇవ్వండి, అమ్మా నాన్నల యొక్క ప్రేమని గుర్తించండి అంటూ ఒక చక్కటి డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. నిర్వాణ గీతి అంటూ సెయింట్ లూయిస్, మన లోకల్ సెయింట్ లూయిస్ వాళ్ళు చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లండి. మొదలైంది గోల. వీళ్ళు నిద్రపోరు, ఆ దేవతల్ని నిద్రపోనివ్వరు. ఆ దేవతలు నిద్రమత్తులో జీవితానికి అన్ని సగం సగం వరాలే ఇస్తారు. రండమ్మా రండి. మీ పేరు? దుర్గా, కనకదుర్గా. ఈవిడ మా అమ్మగారు వనజాదేవి గారు. ఆ బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మ కరుణించింది, నా బంగారు తల్లి. అవునవును, బంగారమే. అమ్మా వనజ గారు, వీరు రామ్ గారు, మోస్ట్ సీనియర్ రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్ఫనేజ్, సారీ గ్లోరిఫైడ్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఎన్నాళ్ల నుంచి రామ్ గారు? లాస్ట్ కౌంట్ 7 years. ఇలానా? ఇంత ఐసోలేటెడ్ గానా? అయ్యో, నా వల్ల కాదు. 7 రోజుల కంటే నేనిక్కడ ఉండలేను. ఏదో మా అమ్మాయి ఉద్యోగం బదిలీ అయింది, సెటిల్ అయిన తర్వాత వచ్చి తీసుకువెళ్తానంటేను ఇలా వచ్చాను తప్ప నా తల్లిని వదిలి నేనొక్క రోజు కూడా ఉండలేను. ఐ లవ్ మై డాటర్. ఐ లవ్ మై మదర్. ఐ లవ్ నరేంద్ర మోదీ, నో వన్ ఎల్స్. అమ్మా మీ రూము? అమ్మ గదికి ఏసీ ఉందా? సపరేట్ వాష్రూమ్ ఉందా? అసలు అమ్మకి ప్రైవసీ ఉందా? అబ్బో, అదొక్కటే ఉంది ఇక్కడ. దాని స్టాక్ కి ఏమీ తక్కువ లేదు. అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. అమ్మకి ఈ వారం రోజుల్లో ఏ కష్టం వచ్చినా సహించేది లేదు. అర్థమైందా అండి? రామ్ గారు, రామ్ గారు, అబ్బే పేపర్లో జోక్ చదివి ముందు వనజ గారికి అన్ని పరిచయం చేయించండి. ఒంటరితనం, నిర్వేదన, నిర్లిప్తిత, అన్నిటికన్నా మించి ప్లీజ్ ఇంట్రడ్యూస్ హర్ టు దిస్ ట్రెచరీ. ఏమంటున్నాడమ్మా? అబ్బే, వయసు పెరిగింది కదా, చాదస్తామమ్మా, చాదస్తాం. పాపం, ఎవరో కొడుకొదిలేసిన తండ్రిలా ఉన్నాడమ్మా. అంతే అంతే అమ్మా, నీ రూమ్ చూద్దాం పదా. రామ్ గారు, మీరేం దిగులు పడకండి, అన్నీ సర్దుకుంటాయి. సరే అమ్మా, 2 రోజులు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒక సాలెగూడు. నో వన్ అండర్స్టాండ్స్ వై. ఇలా నెల రోజులు వనజ గారికి
వృద్ధాశ్రమములో గడిచిన తరువాత ఏమైనదో చూద్దాము పదండి. చెప్పరా. యు ఆర్ మై సన్. ఏంటి సంగతులు? రామ్ గారు, రామ్ గారు, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. కోడలు పిల్లలు బాగున్నారా? ఏమిటి, నన్ను తానా మహాసభలకు రమ్మంటున్నావా? సారీరా, ఇప్పుడు ఈ వయసులో కష్టంరా. నాకు ఇక్కడే బాగుంది. నో 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 నో, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. రామ్ గారు, నువ్వు చెప్పరా. రామ్ గారు, మీ గొడవేంటి? ఐఎమ్ టాకింగ్ టు మై సన్. అబ్బో పెద్ద మీకే కొడుకున్నట్టు నాకు ఒక కూతురుంది. అయితే ఏంటి? మొబైల్ ఈజ్ నాట్ రీచింగ్. ఇక్కడ మొబైల్స్ కి సిగ్నల్స్ ఉండవు. వెయిట్ చెయ్యాలి. వెయిట్ అండ్ వెయిట్. ఇట్ ఈస్ అ స్లో డెత్ ప్రాసెస్. వాట్? అబే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కనెక్షన్స్. ఓకే, సారీరా. ఈ మధ్య ఇక్కడ ఒకళ్ళు పరిచయం అయ్యారు. ఆమె తన కూతురుతో మాట్లాడాలని అంటున్నారు. మళ్ళా మాట్లాడతాను. నెంబర్ చెప్పండి. 6284-232. ఓహో, టాటా నంబరు. హలో, కట్ అయింది. రీడైల్ చెయ్యండి. మీ అదృష్టం బాగుంటే మీ అమ్మాయి నంబర్ కలవచ్చు. హలో, హలో, హలో. నేనమ్మా, మీ అమ్మని. సారీ అమ్మా, బిజీగా ఉన్నాను. వారమని చెప్పావు, నెల రోజులైంది. తల్లి, నేనిక్కడ ఉండలేనురా. ఐ కాన్ స్టే హియర్ వితౌట్ యూ. అమ్మా, ఐఎమ్ ఇన్ ఏ మీటింగ్. మళ్ళీ కాల్ చేస్తా. ఫోను డిస్కనెక్ట్ అయిందా? అవునులేండి, కనెక్షన్స్ సరిగ్గా ఉండవు. మనం ఉంచుకోము. నో 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 నో, అలాంటిదేం లేదు. సండే మా అమ్మాయి వస్తోంది నన్ను తీసుకెళ్లడానికి. ఎవ్వరూ రారు. ఏం జరిగింది? ఏం జరిగిందా? సీతారత్నమ్మ అదే బెడ్ నంబర్ 14, రూమ్ నంబర్ 36. ఆవిడే వారం రోజులుగా ఆయాసపడుతోంది. తన కొడుకును పిలిపించమని నా మీద ఆవేశపడుతుంది. నిన్న రాత్రితో ఆవిడ ఆయాసము, నా మీద ఆవేశము రెండూ ఆగిపోయాయి. ఏమైంది? మీరు కొత్త కదా, ఇలాంటివి మాకు మామూలే. షీ ఈస్ డెడ్. అమ్మ చనిపోయిందిరా. ఒకడవే కొడుకువి, నువ్వే తల కొరివి పెట్టాలి అంటే వాడు రాలేదు. అయ్యో, అవ్వ, ఇంత దారుణమా? కొడుకా మాత్రం బాధ్యత లేదా? గుండె నిబ్బరం చేసుకో పెద్దాయన. వీ హ్యావ్ సీన్ ఫార్ వర్స్ దెన్ దిస్. నో, ఐ హావెంట్ సీన్. పచ్చి తెలుగు అమ్మనా బూతులు వస్తున్నాయి, కానీ ఆ అమ్మని బూతి చేయలేను. ఈ కొడుకు ఒక లోఫర్, గుడ్ ఫర్ నథింగ్. అమ్మా సీతారత్నమ్మ, ఎందుకు నీ జీవితాన్ని ఇలాంటి వెధవకై వృధా చేసుకున్నావు? అయ్యో కర్మ. ఊరుకోండి పెద్దాయన, దానికి వాడేమన్నాడు? He has no time. He is so big. కన్న తల్లికి తల కొరివి పెట్టలేనంత బిజీగా ఉన్నాడు.
కూలికి ఎవరి చేతనైనా తల కొరివి పెట్టించి ఆవిడ చితాభస్మాన్ని అమెరికాకు కొరియర్లో పంపితే చాలట. డీల్ మాట్లాడుతున్నాడు, డీల్. మరి మీరేమన్నారు? ఇంకా చెప్పడానికేముంది? అయ్యో, అంతా అయిపోయింది. కర్మ. మరుసటి రోజు రామ్ గారు, అసలు నిన్నేం జరిగింది? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ రియాలిటీ. నో, ఇట్ కాంట్ బి. ఇట్ క్యాన్ బి. నో 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 నో, ఆగండి ఆగండి, మా అమ్మాయికి ఒకసారి కాల్ చేస్తాను. ఫోను డెడ్ అయిందా? నో నో. అవతల ఫోను డెడ్ అయి ఉంటుంది. am I right? ఎస్. దాంది ఉంది వనజ గారు. మనం కూడా ఎన్నోసార్లు మిగతా వాళ్లతో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఫోను డెడ్ చేశాం, కనెక్షన్స్ డెడ్ చేసుకున్నాం. ఇది మనం నేర్పించిన ట్రిక్కే కదా మన పిల్లలకి. నేను అనుకోలేదు రామ్ గారు, మా అమ్మాయి నిజంగా చాలా మంచిది. అందరూ మంచివాళ్లే వనజ గారు, ఎవరు చెడ్డవాళ్లు కారు. కాకపోతే చిన్నప్పుడు తల్లి కడుపులో ఉంటారు, బయటకొచ్చి మన పొట్ట మీద కూర్చుంటారు. ఆ తర్వాత మన గుండెల మీద కాలు పెట్టుకుని మన భుజాలు ఎక్కుతారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతేనా రామ్ గారు? మరి మీ కొడుకున్నాడు కదా, వాడిప్పటికీ మీతో మాట్లాడుతున్నాడు కదా? నా కొడుకు ఒక కోహినూరు వజ్రమమ్మ. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది ఇండియాలో లేదు. మనదే కానీ పరాయిదైపోయింది. అలాగే నా కొడుకు కూడా. ఇంకోసారి ట్రై చేస్తా నా కూతురు దుర్గకి. వద్దమ్మా, ఎన్నిసార్లు ట్రై చేసినా నీకు ఆన్సర్ అదే వస్తుంది. రామ్ గారు, ఇది నా బిడ్డ నంబరు. పొరపాటున కాల్ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేస్తారు కదూ? అదే టాటా నంబర్ కదా, 6284-232. నాకు గుర్తుంది. వస్తే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంక పడుకుంటా రామ్ గారు, లేట్ అయింది. అలాగే వనజ గారు, నేనొక్కసారి ఈ భాగవతంలో గజేంద్ర మోక్షం చదివి పడుకుంటాను. ఒక్కింతయు లేదు ధైర్యము విలోలము బయ్యే ప్రాణములున్ తావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుందస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్యు పంతగున్ దీనునిన్ రావే. ఆహా, బొమ్మరపోతెన గారు ఎంత బాగా చెప్పారో. ఆ బ్రతుకు అలాగే ఉంది. నాలో ఇక ఏమాత్రం శక్తి లేదు. ఈ జీవం అలసిపోయింది. నా కోసం ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నేను ఒంటరివాడిని. ఓ పరంధామా, శ్రీహరి, నీవే నాకు దిక్కు. రామ్ గారు, రామ్ గారు, ఏమైంది? ఏమీ లేదమ్మా. ఉండండి, మీ అబ్బాయికి ఫోన్ చేస్తాను. నంబర్ ఎక్కడుంది? ఇదిగో ఇదే నంబర్ అన్నట్టుగా ఉంది. కాల్ చేస్తాను. The number you have dialed does not exist. Please check the number and dial again. రామ్ గారు,
మీ వాడి ఫోను డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తోంది. ఏమిటిది? అవునమ్మా, ఆ నంబర్లో నా కొడుకు లేడు. వాడున్న నంబరు నాకు తెలియదు. వాడు నాతో మాట్లాడి 7 సంవత్సరాలు అయిందమ్మా. అయినా మమత చావక ఆ డెడ్ నంబర్తో ఈ డెడ్ ఫాదర్ ఆడుతున్న నాటకం అమ్మా ఇది, నాటకం. ఎందుకు? చావు రావటం లేదు వనజ గారు. ఆశకు పోయాం కదా, అమెరికా పంపాం కదా, ఆస్తులు అంతస్తులు హోదా కావాలనుకుని ఆరాట పడిపోయాం కదా. వాళ్ళ బాల్యాన్ని, ఆటల్ని, ఆలోచనల్ని చిదిమి ఛిద్రం చేశాం కదా. అసలు మన జనరేషన్ కంటే కసాయి వాళ్ళు ఎవరుంటారు? తప్పు మనదే కదా వనజ గారు. డబ్బు సుఖాన్ని తెస్తుంది అనుకున్నాం. డబ్బే సుఖాన్ని తెస్తుందని ఈ కంప్లీట్ జనరేషన్ ని డబ్బు సృష్టించే యంత్రాలుగా మార్చాం. ఇప్పుడు డబ్బు కాదురా, ఇమోషన్సే కావాలి అని అంటున్నాం. దురాశ పరులం మనం. వి పేరెంట్స్ ఆర్ సెల్ఫిష్. అందుకు మనమే అనుభవించాలి. నేను అనుభవిస్తున్నాను. మీ కూతురు రాదు. కౌంట్ ఆన్ మీ. బీ ప్రిపేర్డ్ దట్ యు ఆర్ హియర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ఒక్క సత్యాన్ని ఒప్పుకోండి వనజ గారు. రామ్ గారు, రామ్ గారు. ఇక్కడ రాము గారి జీవితం చూశాం. రేపు వనజ గారి జీవితం ఇలాగే ఉండొచ్చు. తరువాత మరో పద్మగారి జీవితం, మరొక సాయి గారి జీవితం, ఇవన్నీ ఒకే రకంగా ముగుస్తాయేమో. ఎందుకంటే వీళ్ళు అందరూ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మనని కన్నందుకు బాధ్యతగా, ప్రేమగా వారి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి మనల్ని చదివించి ప్రయోజకులుగా, గొప్పవారిగా చేసినటువంటి మన అందరికీ తల్లిదండ్రులు. జరుగుతున్న పొరపాటు ఏమిటంటే మనం వాళ్ళ భుజాల మీద నుంచి పైకి ఎగబాకి తరువాత మనం వాళ్ళని పట్టించుకోవటం మానేస్తాం. పక్షులు నూకల కోసం, మేతల కోసం విదేశాలకు వలసపోతాయి. ఇది నగ్న సత్యం. దీనిని ఎవరూ కాదంటం లేదు. కానీ మనం మనుషులం, మనం పక్షులం కాదు. మనం వలస పక్షులం అసలే కాదు. మనకు మూలాలు మరెక్కడో ఉన్నాయి. అక్కడ మన కోసం తప్పించే మన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్లను గుర్తుపెట్టుకోవటం, వాళ్లను గౌరవించటం, ఆదరించటం, వాళ్ల పట్ల మన కృతజ్ఞతని ప్రతిక్షణం తెలియజేసుకోవడం మనందరి కనీస బాధ్యత. ఈ యాంత్రిక దైనందిన జీవితంలో నుంచి కొంత సమయాన్ని తల్లిదండ్రుల కొరకు కేటాయించినట్లయితే అది వారికి 1000 ఏనుగుల బలాన్ని మరియు తృప్తినిస్తుంది. ఈ పనిని మనమందరం చేయగలమని ఆశిస్తూ ఇట్లు మీ నిర్వాణ గీతి బృందం. గట్టిగా చెప్పట్లండి. అమ్మా నాన్నల యొక్క గొప్పతనం ఎన్ని డ్రామాలు చూసినా తనివి తీరదు. గట్టిగా గట్టిగా, ఎందుకంటే ఇప్పుడే మనం అన్నం తినేసి వచ్చాం కాబట్టి ఎనర్జీ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హై ఎనర్జీ అని సచిన్ అంటే, మీరు కొట్టే చప్పట్లే మా ఎనర్జీ అని ఇక్కడ కళాకారులు అంటారండి. కాబట్టి మీరు కొట్టే ప్రతి ఒక్క చప్పట్లు కూడా వాళ్ళకి బూస్ట్ అవుతుంది, మరిన్ని ప్రదర్శన ఇవ్వడానికి వాళ్ళకి ఒక ప్రోత్సాహం అవుతుంది. కాబట్టి చప్పట్లు గట్టిగా మరొక్కసారి కొట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా కూచిపూడి క్లాసికల్ డాన్స్ ఆనంద తాండవం అనుకుంటూ ఆకృతి మీ ముందుకు రాబోతున్నారు. గట్టిగా మీ కరతాళ ధనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
तव पूजने शिव महादेवेति संकीर्तने समीप्यं शिव महादेवेति संकीर्तने समीप्यं शिवभक्ति दुर्यजनता सांगत्य संभाषणे सालोक्यं च शिवभक्ति दुर्यजनता सांगत्य संभाषणे सालोक्यं च चराचरात्मक तानुध्याने भवानीपदे सायुज्यं चराचरात्मक तानुध्याने भवानीपदे सायुज्यं मम सिद्धमत्र भवति स्वामी తదిం తరిగిడతం తదిం తరిగిడతం తరిగిడత తకిటతం తది గిన్నత ది తకిటతం తది గిన్నత తకిటతం తది గిన్నత తా దిం కి నా తం తది గిన్నత తది గిన్నత తది గిన్నత తా దిం గి నా తం తది గిన్నత తది గిన్నత తది గిన్నత తా దిం గి నా తం తది గిన్నత తది గిన్నత తది గిన్నత తది తకిటతం తదిం గిన్నత ది తకిటతం తదిం గిన్నత తకిటతం తదింగిన్నత తదింగి నా తం తదింగిన్నత 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 తదింగి నా తం తదింగిన్నత 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 తదింగి నా తం తదింగిన్నత 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 తది తకిటతం తదింగిన్న తం తకిటతం తదింగిన్న తం తకిటతం తదింగిన్న తం తదింగి నా తం తక దిక్కు కిడదికి తరిగిడతం తక దిక్కు కిడదికి తరిగిడతం తక దిక్కు కిడదికి తరిగిడతం తదిం గి నా తం తక దిక్కు కిడదికి తరిగిడతం తక దిక్కు కిడదికి తరిగిడతం తక దిక్కు కిడదికి తరిగిడతం తదిం గి నా తం తక దిక్కు కిడదికి తరిగిడతం తక దిక్కు కిడదికి తరిగిడతం 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 ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనందలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనందలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనందలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనందలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడి నగరాజసుత చిరునగవులు చిలుకంగ నగరాజసుత చిరునగవులు చిలుకంగ
తక జన్ను తాంగ్ తదింగెండత తక జన్ను తాంగ్ తదిగిండత తదింగెండత తదింగెండత కిడదిగ తరిగిడత ప్రణవనాదం ప్రాణం కాగా ప్రకృతి మూలం తానం కాగా 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 భువనములే రంగభూమికలు కాగా భువనములే రంగభూమికలు కాగా భుజంగ భూషణుడు అనంగ భీషణుడు భుజంగ భూషణుడు అనంగ భీషణుడు పరమశివుడు గరళధరుడు భావరాగ తాళమయుడు సదయుడు పరమశివుడు గరళధరుడు భావరాగ తాళమయుడు సదయుడు ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే తద్దిత్తక దినదిత్తకి నాకు కుజను తరికిట తకత ధన ధన్నత జను జన్నుత కదిందిమిత దణత జను త దిమి తణ జను దిమి దిత్త తదిత్త కడదిగ తరికిడతం దిత్త తదిత్త కడదిగ తరికిడతం దిత్త తదిత్త కడదిగ తరికిడతం ఏమి సంభవలీల ఏమా తాండవహేల 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 అణువణువులోన దివ్యానంద రసడోల అణువణువులోన దివ్యానంద రసడోల సురగరుడులు హెచ్చరులు విద్యాధరులు సురగరుడులు హెచ్చరులు విద్యాధరులు నిటల తట ఘటిత నిజకర కమలులై నిటల తట ఘటిత నిజకర కమలులై నిలువగా తరిగిడతిగ ధీం పురహరా ఎని పిలువగా తరిగిడతిగ ధీం పురహరా ఎని పిలువగా కొలువగా ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే తత్తాగతిత తత్తత్త తత్తరగిడదం తక్కడదిగ తరిగిడదం తక్కదిక్కు కిడదిగ తరిగిడదం తత్తాగతిత తత్తత్త తత్తరగిడదం తక్కడదిగ తరిగిడదం తగ్గదిక్కు కిడదిగ తరిగిడదం తరి తన్నా జన్ను తా తక్కిట తక్క తరి తదన్న దన్నత జన్ను తజన్ను జన్నుత దిమి తదిగి దిగి తరి తదన్న దన్న దన్న తజన్ను జన్ను జన్ను తదిమి దిమి తరి తదన్న తజన్ను తదిమి తచ్చం తరిగిడదం తచ్చం తరిగిడదం తచ్చం
తరిగిడతం ధిమి 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 ఢమరుధ్వానము దిగ్గడములు మార్మ్రోయగా దిగి 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 తక్కిట్ట తక్కిట్ట తాం కడదిగి తరిగిడతం కిణ 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 మణినూపురములు ఝణత్కారముగ సలుపగా తక్కిట్ట తక్కిట్ట తాం కడదిగి తరిగిడతం విరించి తాళము వేయగా తాం 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 కడదిగి తరిగిడతం హరిమురజం రోయింపగా తాం 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 కడదిగి తరిగిడతం ప్రమధులాడగా తరిగిడతికి అప్సరలు పాడగా తరిగిడతికి ధీం ఆడగా తరిగిడతికి ధీం పాడగా తరిగిడతికి ధీం ఆడగా పాడగా ఆడగా పాడగా ధీం తతట్ తంట జన్న 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 తంట జన్న జన్న తతట్ తంట జన్న 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 ప్లాంగ్ దక్కడికి తరిగిడతికి తద్ది తంగడికి తరిగి ప్లాంగ్ దక్కడికి తరిగిడతికి ప్లాంగజం ప్లాంగజం ప్లాంగ్ దక్కడికి తరిగిడతికి తద్ది తంగడికి తరిగిడతికి ప్లాంగ్ దక్కడికి తరిగిడతికి ప్లాంగజం ప్లాంగజం ప్లాంగ్ దక్కడికి తరిగిడతికి ప్లాంగజం ప్లాంగ్ దక్కడికి తరిగిడతికి ప్లాంగజం ప్లాంగ్ దక్కడికి తరిగిడతికి తంగడికి తరిగిడతికి తంగడికి తరిగిడతికి తరిగిడతికి తంగడికి తరిగిడతికి తంగడికి తరిగిడతికి తంగడికి తరిగిడతికి తంగడికి తరిగిడతికి 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 దీం తరిగిడతికి దీం తరిగిడతికి ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి శివుడు ఆనందలయుడు చిదంబర నిలయుడు ఆనందలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి ఆనంద తాండవమాడి ఆహా ఆనంద తాండవం అమోఘం అద్భుతం అద్వితీయం ఎంత నయనానందకరంగా ఉందో మరొకసారి మీ చప్పట్లతో ఆ చిన్నారిని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తానా మహాసభల్లో ఇలాంటి నృత్య రూపకాలు మరెన్నో ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ మరింతగా అలరించడానికి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రేపు మా కల్చరల్ టీం చాలా గొప్పగా ప్లాన్ చేసిందండి. నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా చిన్న ప్రెజెంటేషన్తో మన ముందుకు రాబోతున్నారు డాక్టర్ కుదురవల్లి సోమశేఖరరావు గారు, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, సేవ్ ద లివర్ ఫౌండేషన్ గురించి వివరించడానికి మన ముందుకు రాబోతున్నారు. చప్పట్లండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. యాక్చువల్లీ ఇక్కడ సేవ్ ద లివర్ అంటే లివర్ని కాపాడుకోండి అని చెప్తాను నా ఉద్దేశం. హియర్ ఐఎమ్ ప్రెజెంటింగ్ అబౌట్ ఎ ఫౌండేషన్ వేర్ వీఆర్ డూయింగ్ వర్క్ అబౌట్ హెపటైటిస్. హెపటైటిస్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లివర్ డిసీజెస్. కాలేయకి సంబంధించిన వ్యాధులు రావడానికి హెపటైటిస్ అనే వైరసెస్ కారణం. సో దాని గురించి అవగాహన రాహిత్యం చాలా ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో దానికి అవగాహన పెంచుతాం. సో వీ వాంటెడ్ టు increase awareness about these viruses, and I will go through the slides and tell you what we are doing. Next slide. So the mission of the foundation is to eradicate viral hepatitis as we eradicated polio from India. So it's a possible thing to eradicate chronic viral hepatitis. So what is hepatitis basically, and how are we going to do this? So basically increasing awareness. Avagahana penchutum is more important thing, and we are identifying high prevalent zones. There are few high prevalent zones in AP and Telangana where we have identified those places, and we are doing intense screening tests for hepatitis B and C. And hepatitis B is a preventable disease. Vaccination for hepatitis B is available. So we are encouraging vaccination for hepatitis B for everyone. And once we identify positive patients, if it is hepatitis B or hepatitis C, we are treating all the existing pool of patients. And this is how we can eradicate viral hepatitis in steps. Next slide, please.
So what is viral hepatitis? Basically, it is inflammation of the liver. There is inflammation, and this inflammation can cause cirrhosis of liver and liver cancer. And according to WHO, hepatitis is the world's seventh leading cause of death, and it kills more people than HIV/AIDS, malaria, or tuberculosis. And it is highly prevalent, but still awareness is very, very less. And there are 5 types of viruses in hepatitis: A to E. B and C are the chronic viruses which cause cirrhosis of liver and liver cancer. Next slide, please. So it's a pictorial. The first thing is a normal liver there. The second one is a cirrhotic liver, where the functions of the liver comes down. And there on the third thing we are seeing hepatocellular carcinoma. It's a liver cancer. So it's a sequence of things because of hepatitis infection. Next slide, please. And this is why we have to treat hepatitis in early stages. If we treat hepatitis before progressing to cirrhosis, obviously it's a treatable disease. Hepatitis B and hepatitis C are treatable diseases. Just with little awareness, if you test ourselves for hepatitis B, you can treat them. Both of them are, hepatitis C is a curable disease and hepatitis B is a treatable disease. Whenever necessary, we start treatment for hepatitis B. Next slide. So from our foundation, Save the Liver Foundation, we have been doing lot of screening camps all over Andhra Pradesh and Telangana. Till date, we have conducted about 83 hepatitis awareness and screening camps, covering about 20,000 population. And out of them, we found 1,100 people positive for either hepatitis B or hepatitis C. And there were high prevalent zones, like 11 to 20% of population were affected with hepatitis B or C in few areas. For example, there is a mandal called Aija in Gadwal district in Telangana, Amalapuram of East Godavari district, Palakollu of West Godavari district, Rentachintala in Guntur district, Giddalur and Markapuram of Prakasham district in Andhra Pradesh. So here, almost 10 to 11 to 20% prevalence of hepatitis B and C we have seen. Average, they say, all over India, hepatitis B is prevalent in a range of 2 to 2.5%, and hepatitis C is 1%. But in these areas, it's like very, very highly prevalent. We have done, next slide. So if you see here, these are the screening camps what we have done till date. And few areas where we are seeing like 14% and around 20% also in some places is hepatitis C and B prevalence. Next slide. No? So in Amalapuram it was like 11.86%. In Palakollu somewhere around 9.88%. And in Visakhapatnam district, Nakkapalli, it's around 8.26%. And next slide. Few areas in Telangana, Mehboob Nagar district, like 13.75, and all these places where we see like 9.5, all these are in Aija Mandal of Gadwal district. Next slide. So this is a highly prevalent zones in AP and Telangana. So next slide. So we identify these places and go and screen each and every person in every village, so that we will know the prevalence and treat everyone. So once you treat everyone, the virus can be eradicated. So next slide. These are the screening camps what we do. These are the awareness things that we educate people about hepatitis, how it is spread, how to prevent that, all these things we educate. Next slide. So awareness among healthcare workers and all these things are also less. So we have been educating even healthcare workers regarding these viruses and how they spread and how to prevent all these things. Next slide. So till date we have been treating patients below poverty line free of cost from our foundation, and we have been giving drugs for hepatitis B and C from the foundation. Till date, we have treated 275 patients with hepatitis C and 120 patients with hepatitis B,
free of cost. And we have been vaccinating, encouraging vaccination wherever we screen. And we have vaccinated for hepatitis B all 3 doses in around 2,000 people. Next slide. So what I'm here to say that together we can eradicate hepatitis viruses, and we can prevent cirrhosis of liver and liver cancer caused by these viruses. So I would request all of you, next slide. So here I'm here to ask your help with this eradication of hepatitis here. So these are the options what we have actually. If you can donate, please make a note of this. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న అనౌన్స్మెంట్ అండి. రూమ్ నెంబర్ 120లో 3:30కి చెస్ ఛాంపియన్ హరికృష్ణ పెండ్యాల గారితో ఎంతమంది అయినా మల్టీ టాస్కింగ్ టైప్ మల్టీ పర్సన్తో ఆయన చెస్ గేమ్ ఆడబోతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రూమ్ నెంబర్ 120లో చెస్ ఆడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మన కార్యక్రమంలో భాగంగా మరకత కూచిపూడి తరంగంపై చెదలవాడ సిస్టర్స్, గట్టిగా మీ చప్పట్ల మధ్య సాదరంగా చిన్నారుని వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ. उत्तुङ्गोल्लासी नासम् उत्तुङ्गोल्लासी नासम् हरिमणिमुकुर प्रोलसद्घण्टपाळि हरिमणिमुकुर प्रोलसद्घण्टपाळि व्यरोल कर्णपासाञ्चित मकरमणिकुण्डल द्वान्तदीप्रम् व्यरोल कर्णपासाञ्चित मकरमणिकुण्डल द्वन्तदीप्रम् उन्मील्य दन्तपन्थी स्फुरतरुणतरुच्छाया बिम्बातरान्तः उन्मील्य दन्तपन्थी स्फुरतरुणतरुच्छाया बिम्बातरान्तः प्रीति पश्यन्ति मन्दस्मित मधुरतरम् वक्त्रमुद्भासिता मे प्रीति पश्यन्ति मन्दस्मित मधुरतरम् वक्त्रमुद्भासिता मे tum dakka dikku kita taka dari kita tum da tum takka tum da tum takka dikku kita taka dari kita tum da tum takka tum da tum takka dikku kita taka dari kita tum da tum
తత్తుం తక్క దిక్కు కిటతక దరికిటతుం తక్క దిక్కు కిటతక దరికిటతుం తక్క దిక్కు కిటతక దరికిటతుం తక్క దిక్కు కిటతక దరికిటతుం కిటతక దరికిటతుం కిటతక దరికిటతుం కిటతక దరికిటతుం 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 తక్క దిక్కు కిటతక దరికిటతుం తక్క దిక్కు కిటతక దరికిటతుం తై తక్క దిక్కు కిటతక దరికిటతుం మరకత మణిమయ చేలా మరకత మణిమయ చేలా మరకత మణిమయ చేలా మరకత
మధుకర కసిక